రమ్మన్నాడా పోదాం మనం. చూడు ఓవరాక్షన్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఐ లవ్ యూ. హాయ్ హాయ్ అంతే లారా. ఐ లవ్ యూ. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో నేను ఈరోజైతే మా పాప బర్త్డే స్పెషల్గా మేము స్వర్ణగిరికి వెళ్ళాము. స్వర్ణగిరి అంటే చాలామందికి తెలిసి ఉండదు, మన ఇన్స్టాగ్రామ్ అది ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా ఈ టెంపుల్. మనకి భువనగిరికి దగ్గరలో ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి అని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. మేము కూడా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసే వెళ్ళాము. ఇంకోటి వచ్చేసి మా హోమ్ టౌన్ భువనగిరి కాబట్టి నాకు ఈ టెంపుల్ తెలుసు. సో అలా నేను బర్త్డే స్పెషల్గా కాబట్టి ఈరోజు అయితే వెళ్ళగలం. మా నార్మల్ డేస్లో అయితే వెళ్ళాం కదా, బర్త్డే స్పెషల్గా వెళ్ళాలి అనుకున్నాము. అప్పటిదప్పుడు అనుకొని అలా వెళ్ళాము. ఇంకా నేను టెంపుల్ అంతా కూడా మీకు చూపించాలి అనుకున్నాను. సో నేను వీడియో అయితే మొత్తం తీశాను నాకు వీలైనంత వరకు. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా ముందు రోజే మా అక్క వాళ్ళు అంటే మా సెకండ్ బావ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. అట్లా కొంచెం మాకు వెళ్ళాలి అనే కొంచెం ఎంకరేజ్గా అనిపించింది. సో వాళ్ళు మేము కలిసి వెళ్తే మేము ఒక్కరం సింగిల్గా కాకుండా ఉంటుందనేసి టెంపుల్కి అయితే వెళ్ళామని ఫిక్స్ అయినాం. ఫైనల్గా మేమైతే ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అండి, అంటే మెయిన్ రోడ్ నుండి మనం టెంపుల్ ఎంట్రెన్స్. భువనగిరి ఎల్లమ్మ గుడి తెలిసిన వాళ్ళు ఉండుంటారు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. భువనగిరి ఎల్లమ్మ గుడికి ఆపోజిట్లోనే ఈ రోడ్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ టెంపుల్ అనేది వస్తుంది. ఎంట్రెన్స్లో కొంచెం దూరం వచ్చినాక ఒక 1 కిలోమీటర్లో ఇట్లా హైట్లో ఉంది. ఎందుకంటే ఇది గుట్టల మధ్యలో కట్టారు కాబట్టి రోడ్ అనేది చాలా హైట్ ఉంది. కొంచెం భయమైంది. కాకపోతే వ్యూ అయితే ఈ పైకి వచ్చిన తర్వాత ఈ గుట్టలాగుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎంత బాగుందంటే వ్యూ మొత్తం కనబడుతుంది. సిటీ, పల్లెటూళ్ళు, పచ్చని చెట్లు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అంతా మట్టి రోడే. ఈ చిలకల మధ్య నుండి, పొలాల మధ్య నుండి మట్టి రోడ్ ఉంది టెంపుల్ వరకు కూడా. ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా ముందు ముందు రోడ్ వేస్తారు కావచ్చు. మట్టి రోడ్ ఉన్నా కానీ రోడ్ అయితే పెద్దగానే ఉంది. ట్రాఫిక్ అట్లా అంటే చాలామంది వస్తున్నారు, కాకపోతే ఈ మట్టి రోడ్లో ఎక్కువ మంది ఎవ్వరు లేరు. టెంపుల్ దగ్గర చాలామంది ఉన్నారు. మెయిన్ రోడ్ పైన అయితే చాలా జనం అంటే చాలా ఉన్నారు. అసలు నేను ఇప్పటివరకు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఎంత హైలైట్ ఉన్నాడు అంటే చూస్తుంటే అట్లనే ఉండిపోవాలి అనిపిస్తుంది, అంత బాగున్నాడు. చూసారు కదా, ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో మనం బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. మా వాళ్ళు వస్తారని బైక్ పార్క్ చేయడానికి పోయినారు. వాళ్ళు వచ్చేంతవరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడనే మనం చెప్పులు అవి ఇడిచిపెట్టడానికి కూడా అక్కడ మనకి
ఇట్లా ఫ్లెక్సీలో రాసి ఉంచారు. మనకు అన్నీ కూడా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము చేసింది ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, ఎండకు తట్టుకోవడం చాలా కష్టము. మనకి దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఇట్లా చిన్న పిల్లల్ని తీసుకొని ఇంత ఎండకు రావడం అంత మంచిది కాదు. ఇది సమ్మర్ కాబట్టి పెద్దవాళ్ళు కూడా ముందు కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఒక 10 లోపు 12 లోపు వీలైనంత వరకు దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా పెద్ద లైన్ ఉంది. టెంపుల్ బయట నుంచే చాలా పెద్ద లైన్ ఉంది. ఇదే ఎండలో మేము నిలబడ్డాము. మాకు దాదాపు ఒక 3 అవర్స్ అట్లా పట్టింది దర్శనం కోసమే. ఇంకా మనల్ని అక్కడ చాలామంది వస్తున్నారు కదా, ఇప్పుడే స్టార్ట్ కాబట్టి తొందరగా పంపించేస్తున్నారు. దేవుని చూడడానికి కూడా కుదరట్లేదు. ఒక 2 సెకండ్స్ కూడా అట్లా చూడనియరు. సేమ్ మనకి ఇప్పుడు యాదాద్రిలో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఎక్కువసేపు దేవుని చూడడానికి ఉండదు. సో మెనీ పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది. కాకపోతే టెంపుల్ అయితే హైలైట్. అక్కడ టెంపుల్ పైన గుడి పైన ఉన్న విగ్రహాలు అవన్నీ అయితే సూపర్. అసలు ఎంత బాగున్నాయంటే అవి చెక్కినాయో తెలియదు, మరి చేసినాయో తెలియదు, కానీ మస్తు ఉన్నాయండి. మీరు ఒక్కసారి మంచిగా గమనించారంటే టెంపుల్లో పైన గోపురం అవన్నీ కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. టెంపుల్ పైన కూడా ఒక పక్షి ఉంది, నాకు తెలిసి అది గరుడ పక్షి అనుకుంటా మేబీ. దాని స్పెషాలిటీయే ఆ టెంపుల్ అనుకుంటా. అలాగే ఒక పెద్ద గంట కూడా ఉన్నది, అంటే చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి ఒక మనిషి దాన్ని కొట్టాలంటే చాలా బలం అవసరం, అంత పెద్దగా ఉంది. మెయిన్ టెంపుల్లో మనకి ఫోన్లు కెమెరాస్ అలో లేదు కాబట్టి మేము దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ చుట్టూ మొత్తం కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేసిన. అంటే చాలామంది కూడా వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా నేను మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేసిన. బయటికి వచ్చి ఇంకా కాసేపు అట్లా టెంపుల్లో కూర్చొని ఆ తర్వాత మేము ప్రసాదం తీసుకొని వెళ్ళి మొత్తం ఇంకా బయట మనకి విష్ణుమూర్తి ఇట్లా వాటర్లో ఉండడం అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం వెళ్ళి ఫొటోస్ దిగడం ఇంకా మొత్తం చూడడం అట్లా చేసి ఇంటికి వెళ్ళిపోయినాము. మేము మొత్తం ఫుల్ ఎండలో వచ్చినాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళడమే బెటర్ అనేసి ఇంటికి వెళ్ళిపోయినాము. మార్నింగ్స్ అండ్ నైట్స్ సూపర్ ఉంటుంది టెంపుల్. మీకు వీలైతే వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, లేదంటే మొత్తం 3-4కి అట్లా స్టార్ట్ అయినా కూడా మీరు ఈవినింగ్స్లో అయితే టెంపుల్ ఇంకా బాగుంటుంది. ఆ లైటింగ్స్కి అదంతా కూడా ఇంకా నైట్లో ప్రిఫర్ చేయడం బెటర్ అనిపించింది.
లాస్ట్ 10 days ఎగ్జామ్స్ ఉన్నాయని ఫోన్ ఇచ్చిన, ఇంకా ఫోన్ అలవాటు అయింది. ఫోన్ అలవాటు అయ్యి టెంపుల్లో కూడా ఫోన్ కావాలని ఎట్లా ఏడుస్తుందో చూడండి. అబ్బా ఫోన్ అసలు అలవాటు చేయకండి.